ఒక పాత పొలిటీషియన్ ఒక ఆయన పార్టీ మారినప్పుడు అడిగితే ఆయన చెప్పాడు. అంటే ఆ పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు. దానికి భారంగా అక్కడ ఉండటం కన్నా కూడా మళ్ళీ అధికారం వచ్చే వరకు అధికారంలో ఉన్న పార్టీ దగ్గర ఉండటం మంచిది కదా! వాళ్ళకి భారంగా అక్కడ ఉండే కంటే అని. హ్మ్. అది జోవియల్‌గా అన్న మాటే కానీ వాస్తవం అదే. పవర్ లేకపోవటం వలన వచ్చిన ఇబ్బందులు ఒక దశలో తక్కువ ఉండేవి. హ్మ్. గతంలో పవర్ లేకపోతే పవర్ లేని పార్టీలో ఉండేవాళ్ళు తప్ప పనులయ్యేవి. వెళ్ళి ఎమ్మెల్యేతోనో లేకపోతే అధికారులతోనో చెప్పి నెమ్మదిగా పనులు చేయించుకోగలిగేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు ఆ పరిస్థితి లేదంటే కేసులు పెట్టి కంట్రోల్‌లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చాలా కాన్షియస్‌గా జరుగుతోంది. ఓకే. అంటే ప్రతి పార్టీకి అధికారంలోకి రాగానే అప్పటి వరకు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంగా మారిన పార్టీని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలి. దాన్ని పూర్తిగా అంటే ప్రతిపక్షాన్ని చంపేయటం ద్వారా మాత్రమే తన అధికారం శాశ్వతం అవుతుంది అనేటువంటి ఒక బిలీఫ్‌లో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉన్నారు. వారు అదే ప్రయత్నంలో భాగంగా నాశనం అయ్యారు. వీరిప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు. ఆ హ్మ్. ప్రయత్నంలో భాగంగానే చాలా మందిని టెర్రరైజ్ చేశారు. న్యూట్రల్ చేశారు. భయపెట్టారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు గతంలో లాగా డెమోక్రటిక్‌గా ఉండి అదే పార్టీలో ఉండి పనులు చేయించుకునే పరిస్థితి లేదు. హ్మ్. రెండోది అసలు బయట ఉంటామా లేదా ఏదో కేసులో ఇరుక్కుంటామా మన జీవితాలు ఏమైపోతాయి అనేటువంటి గందరగోళం కూడా ఉంది. ఈ టెన్షన్‌లో అక్కడ ఉండటం కంటే కూడా ఏదో పద్ధతిలో అధికార పార్టీకి దగ్గరగా మసలటం మంచిది అనే ఉద్దేశంతో కన్ఫెస్ అయిపోయి గోడలు దూకేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది వైసీపీలో. ఓకే. ఉదాహరణకు వాసిరెడ్డి పద్మ గారిని చూసాం మనం. ఆవిడ దూకేసి ఇంకా ఎక్కడా చేరలేదు గానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం ఆవిడ విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలా చాలా మంది కనిపిస్తారు మనకి. ఇప్పుడు భీమిలీకి ఒక కోఆర్డినేటర్‌ని పెట్టారు. వాళ్ళ కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. రిజైన్ చేసి బయటకొచ్చేసాడు. అతను ఈరోజో రేపో కూటమిలో తేల్తాడు. హ్మ్. ఆల్రెడీ అయిపోయింది. నిమజ్జన కార్యక్రమం ముగిసిందక్కడ. ఇలా దాదాపు ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎటో కటు సర్దుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇది జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ కాన్షియస్‌గా వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళని ఇమ్మీడియట్‌గా తన పార్టీలో చేర్చుకోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అదొక ప్రచారంగా మొదలుపెడతారు అవతల వాళ్ళు. ఓకే. అంటే మేము ఓడిపోయాం. మా పార్టీ మొత్తాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రకరకాల బిస్కెట్‌లేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని మాట్లాడే అవకాశం ఉంది. ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ ఈరోజు వైజాగ్‌లో ఆ విషయం ప్రస్తావించాడు. హ్మ్. కాబట్టి ఇలా బిస్కెట్‌లేయటము, పార్టీలు మారిపోవటము కాకుండా నేరుగా తన పార్టీలోకి తీసుకొని, తన పార్టీ టార్గెట్ కాకుండా ఉండటం కోసం జనసేనలోకో లేకపోతే బీజేపీలోకో వెళ్ళటం సేఫు అనేటువంటి ఒక వాతావరణం కల్పిస్తున్నాడు ఆయన వాంటెడ్‌గా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు. అందుకని వీళ్ళందరూ జనసేన వైపు ఇప్పుడు ఆవిడ కూడా పద్మ గారు కూడా జనసేన వైపే వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే. అయితే ఆవిడ కుటుంబం నుంచి టీడీపీలోకి వెళ్ళమనే ప్రెషర్ ఉంది. అది ఆవిడే చెప్పుకున్నారు. హ్మ్. టీడీపీలోకి వెళ్ళమని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తున్నప్పటికీ నేను జనసేనకి వెళ్తున్నాను అని. ఆవిడకి పీఆర్పీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడో ఈవిడ కూడా అక్కడే మొదలెట్టారు. కాబట్టి ఆవిడకి ఆ రోజుల్లో నాగబాబు గారి సపోర్ట్ ఉండేది బాగా. నాగబాబు ఎంకరేజ్ చేసేవాడు ఈవిడ్ని. కొంచెం ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి బలంగా పార్టీ గొంతు వినిపించినటువంటి చరిత్ర అయితే ఆవిడకుంది. హ్మ్. కరెక్ట్‌గా దాని మీద అది నమ్మే జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడని అన్ని పనులు అంటే ఏదైనా సరే పార్టీ వాయిస్ వినిపించాలన్నప్పుడు వాసిరెడ్డి పద్మ గారిని ఆశ్రయించేవాడు ఆయన కూడా. కాకపోతే ఆవిడ ఇబ్బంది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తనని పట్టించుకోలేదు. తనకి ఒక పదవి ఇచ్చి గౌరవించడం లాంటి పనేం చేయలేదు. ఆవిడ మహిళా కమిషన్‌గా ఉండొచ్చు కానీ అది కాదు. అంతకు మించిన పదవులు ఏవి లేదు ఒక నియోజకవర్గం అప్పజెప్పటం ఇలాంటి పనులు నాతో ఎప్పుడు చేయలేదాయన. కాబట్టి నన్ను జస్ట్ వాళ్ళ పార్టీ గొంతు జనంలోకి తీసుకెళ్లటం కోసం వినియోగించుకున్నారు తప్ప నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ.
ఈ మిగిలిన వాళ్ళ ఆరోపణలు వాళ్ళకున్నాయి. కొంతమందిని సేఫ్‌గార్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరీ పిల్లర్స్ అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఎలాగా అని. కొన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ స్పీకర్ తమ్మినేని విషయంలో కూడా ఒక ప్రచారం జరిగింది. హ్మ్. ఆయన ఏ క్షణంలోనైనా జనసేనకు పెడతాడు అని అది కొంచెం కట్టడి చేసినట్టున్నారు. బొత్స సత్యనారాయణ మీద కూడా అలాంటి పుకార్లు వచ్చినాయి. ఆయన ఓకే. కూడా ఆగాడు. వీళ్ళు వెడితే వెళ్ళక జనసేనలోకి వెళ్ళాలా అని మాట్లాడాడు ఆయన మీడియా ముందుకొచ్చి. అంటే ఆగటానికి సంబంధించి అటునుంచి ఒక భరోసా దొరికింది ఆయనకి. అందుకని సైలెంట్ అయిపోయాడు. వెళ్ళట్లా ఇప్పుడు. పార్టీ ఫిరాయింపులు లేవు అక్కడ. హ్మ్. ఆగారు. కొంతమంది సీనియర్స్‌ని హోల్డ్ చేయగలిగారు. వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. ఇది కండిషన్. అందుకని గతంలో లాగా ఓడిపోయినప్పటికీ అదే పార్టీలో ఉండొచ్చులే, ఏమవుతుంది, పవర్ ఉండదు అంతే కదా, మన పనులు అయిపోతాయి అనేటువంటి భరోసా లేదు ఇప్పుడు పొలిటీషియన్స్‌కి. అధికార పార్టీలోనూ లేకపోతే అధికార పార్టీతో సయోధ్యలో ఉన్నటువంటి పార్టీలోనూ ఉంటే తప్ప యాక్సెస్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వెళ్తున్నారు. అంతకుమించి వేరే గొడవలేం లేవు. ఒకటేమో కేసుల భయం. రెండోది పనులవ్వవు. ఏ రకమైనటువంటి ప్రయారిటీ లభించదు అక్కడ. హ్మ్. సో కొంచెం ఆ ప్రాంగణంలో ఉంటే అది జనసేనలో ఉన్నా లేకపోతే బీజేపీలో ఉన్నా కొంతవరకు మనం వీళ్ళు ఆల్రెడీ రకరకాల ప్రామిసులు చేసుంటారు జనాలకి. లేదు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని కొంత సేఫ్‌గార్డ్ చేయాల్సి వస్తుంది. ఏదో నా ఇల్లు కోసం నేను డబ్బులు కట్టానండి పని అవ్వలేదని ఎవడో వస్తాడు. ఆ వచ్చిన వాడిని తీసుకెళ్ళి ఒక ఆఫీసర్‌తో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. ఓకే. ఒకవేళ వెళ్ళి అక్కడ గట్టిగా మాట్లాడితే ఈ రోజుకి అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నారని మీడియాలో వచ్చేస్తుంది. ఇలా రకరకాల ఇబ్బందులు, ప్రతిదీ ప్రజా పోరాటంగా కన్వర్ట్ చేసేటువంటి మూడ్‌లో ఆ పార్టీ లేదు. ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. అక్కడ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వైసీపీకి ఉన్న ఇంకో గోల ఏంటంటే వాళ్ళు స్థానికంగా ఇష్యూస్‌ని లోకల్ లీడర్‌షిప్ హ్మ్. చొరవ తీసుకుని ఒక చిన్న ఉద్యమ స్థాయిలో ముందుకెళ్ళటం అనేది కనిపించట్లేదు. సంవత్సరం అయిపోయింది. ఓకే. కదలికలు లేవు ఎక్కడ. ఎవరు కూడా లేవట్లేదు. అంటే మీడియా ముందుకొచ్చి మాట్లాడక్కర్లేదు. ఆ లోకల్‌గా ప్రజల్ని వాళ్ళ ఇష్యూస్ మీద మొబలైజ్ చేసి నిలబెట్టే ప్రయత్నం కూడా జరగట్ల. హ్మ్. ఆ చొరవ ఇవ్వట్లేదు ఆయన. అది ఒక ప్రధానమైన లోపం. సో వెళ్ళిపోతే పోతుంది కదా అనుకుంటున్నారు. కనీసం ఆ యాక్టివిటీ ఉన్నా గానీ వీళ్ళకి కొంత ప్రాధాన్యత దక్కుతుంది. ఓకే. వెళ్ళి ఆ మూవ్‌మెంట్ చూపించుకునైనా 4 పనులు చేయించుకోగలుగుతారు. హ్మ్. అది లేదు. ఏదీ లేనప్పుడు ఇక్కడెందుకు ఉండాలి అనవసరంగా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ వచ్చే వాళ్ళందరినీ మనం ఫెసిలిటేట్ చేయటం ఇబ్బంది. ప్రధానంగా అటు నుంచి ఒక భయంకరమైన విమర్శతో మా పార్టీని టేక్ ఓవర్ చేస్తున్నాడు ఈయన. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని టేక్ ఓవర్ చేశాడు ఆయన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి. హ్మ్. కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసి అక్కడి నుంచి మొత్తం తెచ్చేసుకుని తన దొడ్లో కట్టేశాడు అనేటువంటి ఒక ఇది ఆయనకి ఆ రోజుల్లో ఉండేది. ఓకే. ఇప్పుడు అదే తన మీదకి ఆయన దాడి చేస్తాడు అని చంద్రబాబు గారి అభిప్రాయం. అందుకని సాధ్యమైనంత వరకు ఆయన ఎవరన్నా అప్రోచ్ అయినప్పటికీ వాళ్ళే చెప్తున్నారు జనసేనలోకి వెళ్ళిపోండి. జనసేనకేమో ఒక అవసరం ఉంది. జనసేన అది కేవలం కోస్తా జిల్లాల పార్టీగానే ఉంది ఇప్పుడు. దాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం చేయాలి. రాయలసీమలో బలపడాల్సినటువంటి అవసరం ఉంది.